హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈ రోజు మనం ఎయిర్ ఫోర్స్ స్కూల్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చూసి ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మా ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్ని కూడా వస్తాయండి. అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. అండ్ ఫర్దర్గా మన డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి ఎయిర్ ఫోర్స్ స్కూల్ అండి. ఈ స్కూల్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్ ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వచ్చి రీలోడ్ చేసిన వెంటనే ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. షార్ట్ నోటిఫికేషన్. అండ్ ఇందులో చూసుకుంటే మీకు డీటెయిల్గా ఇదిగోండి నోటిఫికేషన్, ఇది షార్ట్ నోటిఫికేషన్. అండ్ ఇక్కడ చూసుకుంటే కొన్ని పొజిషన్స్ కాంట్రాక్ట్ బేస్లో, కొన్ని రెగ్యులర్ బేస్లో రిలీజ్ అయ్యాయి అనమాట. ఇందులో చూసుకుంటే క్లరికల్ క్యాడర్ అండి. ఈ క్లరికల్ క్యాడర్కి మనకి రెగ్యులర్ బేస్లో వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. దీనికి పే స్కేల్ చూసుకుంటే 14,500 నుంచి 24,500, అంటే మీకు ఈజీగా 40,000 వరకు శాలరీ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒకటే పోస్ట్ ఉందని చెప్పి అప్లై చేయడం మానేకండి, ట్రై చేయండి. డెఫినెట్గా మీకు అన్ని గవర్నమెంట్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి దాంతోపాటు దీనికి కూడా అప్లై చేసి మీరు ట్రై చేస్తే డెఫినెట్గా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ దీనికి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ కానీ ఆఫ్లైన్ అప్లికేషన్ కానీ ఏమీ కాదండి. ప్రింట్అవుట్ తీసి అప్లికేషన్ ఫిల్ చేసి మెయిల్ చేస్తే సరిపోతుంది అనమాట. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చాడు. ఇదిగోండి 14th March 2025 ఈ లోపే మీరు అప్లై చేయాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే మెయిల్ ఐడి ఇచ్చాడు. ఆ మెయిల్ ఐడికి మీరు పంపిస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చాడు. ఈ మెయిల్ ఐడికి మీరు పంపిస్తే సరిపోతుంది. యాక్చువల్గా అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది, అది ఎలా ఫిల్ చేయాలో కూడా చూద్దాం. ఇదిగోండి అఫీషియల్ వెబ్సైట్లో మీకు కెరియర్ ఆప్షన్స్లో క్లిక్ చేస్తే మీరు డౌన్కి వచ్చేస్తే ఇదిగోండి ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఆన్లైన్లో చెక్ చేయాలనుకున్నా ఇదిగోండి డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్, అలాగే డౌన్లోడ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇదిగోండి క్లరికల్ క్యాడర్ చూసుకుంటే మీరు గ్రాడ్యుయేట్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నాడు. అంటే ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు అనమాట. బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్, బీఏ ఏది ఉన్నా పర్లేదు. టైపింగ్ స్పీడ్ ఉండాలి 40 words per minute. ఏజ్ కూడా 25 to 50 years మధ్యలో ఉండాలన్నమాట. ఓకే. అండ్ అలానే దాంతోపాటు మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే షుడ్ బి ఏబుల్ టు రీడ్, రైట్ అండ్ కమ్యూనికేట్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇంగ్లీష్, హిందీ మీకు వచ్చి ఉండాలి. అండ్ దాంతోపాటు బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఎంఎస్ ఆఫీస్ వీటిపైన మీకు నాలెడ్జ్ ఉండాలంట. ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ చూసుకుంటే ఇదిగోండి అప్లికేషన్ ఫామ్. ఇక్కడ మీరు ఫర్ ది పోస్ట్ ఆఫ్ క్లర్క్ అని రాస్తారు ఇక్కడ. అండ్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, మీ నేమ్ బ్లాక్ లెటర్స్లో రాస్తారు. డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలానే క్లోజింగ్ డేట్కి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని డేస్ అని కూడా రాయాలి. ఇక్కడ మీ ఫోటో అతికించాలి. అండ్ అలానే మీ ఫాదర్ నేము, మదర్ నేము, ఒకవేళ మీ మ్యారీడ్ అయితే స్పౌస్ నేము, ఇంకా అలాగే మీ పర్మనెంట్ అండ్ ప్రెజెంట్ అడ్రస్, ఈ 2 డీటెయిల్స్, అలాగే మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా స్టార్టింగ్ ఎస్ఎస్సి ఆన్వర్డ్స్ అన్నీ కూడా రాయాలి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి, లేదనుకుంటే లేదు. అండ్ అలానే ఇక్కడ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీకు ఏమైనా ఉంటే రాయొచ్చు, లేదనుకుంటే లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే సెల్ఫ్ అసెస్మెంట్ అండి. ఇంకోటి పెన్ పిక్చర్ విత్ రెస్పెక్ట్ టు ది పోస్ట్ అప్లైడ్. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు అన్ని కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. అండ్ అలాగే డిక్లరేషను, మీ పేరు, మీ ఫాదర్ నేము రాసి ఇక్కడ మీరు సైన్ చేసి ఇక్కడ డేటు, ప్లేసు వేసి ఇది దీంతో పాటు మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా అటాచ్ చేసి అక్కడ మెయిల్ ఆల్రెడీ చెప్పాను కదా, ఆ మెయిల్కి మీరు మెయిల్ చేస్తే సరిపోతుంది అనమాట. మీకు ఫర్దర్గా మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మీరు ఏదైతే మెయిల్ నుంచి పంపించారో ఆ మెయిల్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.